అనిపిస్తుందా అని మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పండి, నేను తెలిసిన ఎవరైనా గుండెల మీద చేసుకుని చెప్పండి, లక్ష్మీనే ఛానల్కి ఏ పార్టీని అడిగితే డబ్బులు ఇవ్వరు చెప్పండి? బీజేపీయే ఇవ్వాలా? బీజేపీతోనే నేను మాట్లాడుకోవాలా? ఎంత దుర్మార్గమైన విషయం. కాబట్టి సిన్సియర్గా పనిచేస్తున్న ఒక మహిళా జర్నలిస్ట్ నిజాయితీగా తన శక్తిని, తన సామర్థ్యాన్ని, తన ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చి ఈరోజు మన తెలుగు ప్రజలందరికీ అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఇలా పార్టీల జెండాలు పట్టుకుని పార్టీల ముసుగుల్లో ఎమోషనల్గా తరాలు ఇలా నలిగిపోవద్దు అన్న ఉద్దేశంతో పూర్తిగా మగధ అంటేనే ఈరోజు మొత్తం మన మగధ సామ్రాజ్యం ఏంటి, మన భారతీయ సాంప్రదాయం ఏంటి, మన ఆరిజిన్ ఏంటి, మనం ఎలా మొదలయ్యాం, ఒక 2000 సంవత్సరాల నుంచి మన చరిత్ర తెలిసినప్పుడు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనేది ప్రతి ఒక్కరికి చదువుకోని వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అని నేను ఒకటే చెబుతున్నా. అసలు ఏమాత్రం చదువుకొని ఇంట్లో గృహిణిగా తల్లిగా ఉన్న ప్రతి అమ్మకి అర్థం కావాలని, వ్యవసాయం చేసుకుంటూనో అసలు కర్షకులుగా ఈ సమాజంతో ఈ వార్తలతో కూడా సంబంధం లేని వాళ్ళు కూడా చూసినప్పుడు వాళ్ళకు కూడా ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం కావాలని నేను అనుకునేది. ఇలాంటి వాళ్ళకు కూడా నేను చెప్పింది అర్థమైన రోజు చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది అన్న ఒక మనస్ఫూర్తిగా ఎలాంటి స్వార్థం లేని భావనతో చేస్తున్నాను. ప్రతి ఎపిసోడ్ను కూడా అంత కష్టపడి నేను తీర్చిదిద్ది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. రైట్, ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నిజంగా ఈ సాధినేని కృష్ణ అన్న వ్యక్తి మాట్లాడిన ఈ బూతుల వల్ల నేను ఇంత ఎమోషనల్గా చెప్పాల్సి వస్తుంది. రైట్, టైం